ఓకే. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఆ అవినీతి పరుల వెంట పడుతున్నందుకే తనని కావచ్చు, లేకపోతే ఈడీని కావచ్చు టార్గెట్ చేస్తున్నారనేది మోడీ రాజమండ్రి సభలో చెప్పారు. దీన్ని ఎట్లా? నిజంగానే అవినీతి పరుల వెంటబడితే ఎవరు అభ్యంతరం చెప్పాను, కానీ అవినీతి పరుల వెంటబడడంలో సెలెక్టివ్గా పడుతున్నారు. మీరే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 100% అవినీతి అన్నారు కదా. అమిత్ షా, జేపీ నడ్డా వైజాగ్ తిరుపతికి చేయమన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు, అవునా కదా? మరి ఈ 10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మీరు ఒక్క కేసు చెప్పండి నాకు, సింగిల్ కేసు. టీడీపీతో కలిసి ఉన్నప్పుడు, కలిసి లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన 2014 తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టిన సింగిల్ కేసు చెప్పగలరా? అంతకుముందున్న కేసులే కదా. అంతకుముందున్న కేసులు ఈ 10 ఏళ్లలో కదిలా ఎక్కడన్నా ఒక్క అడుగున ముందుకేసాయా? 10 ఏళ్ల పాటు బెయిల్ మీద ముఖ్యమంత్రిగా ఉండగలిగారు కదా జగన్. సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది కదా ఈ కేసు ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది అని. దీనికి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. నిజంగానే మీరు అవినీతి పరుల వెంటబడితే మీరే దేశంలోనే అత్యంత అవినీతి పరుడు జగన్కు సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు ఒక్క కేసు పెట్టలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అతిపెద్ద అవినీతి పరుడు అన్నారు కదా, పోలవరం ఏటీఎంగా మార్చుకున్నాడు అని. మరి చంద్రబాబు నాయుడిని ఏమనలేదు కదా. అంటే మీతో కలిస్తే లేదా కలిసే అవకాశం ఉంటే వారును మీరు ఏమీ అనరు. అందువల్ల నేను ఎన్ని ఉదాహరణలు చెప్పాను. అజిత్ పవార్ మీరే అవినీతి పరుడు అన్నారు, ఇప్పుడు మళ్ళీ మీరే మీ ఓడిలో పెట్టుకున్నారు. దేవగౌడ కుటుంబాన్ని మీరే అవినీతి పరులు అన్నారు, మళ్ళీ మీరే ఓడిలో పెట్టుకున్నారు. నవీన్ పట్నాయక్ ఇవాళ అవినీతి పరుడు అన్నారు, ఆయనతో పొత్తు పెట్టుకుందాన్ని ప్రయత్నించారు. కేసీఆర్ని అవినీతి పరుడు అన్నారు, కేసీఆర్ పైన ఒక్క కేసు లేదు కేంద్ర సంస్థల్ని. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. సో హేమంత్ బిశ్వా శర్మ పైన కేసు ఉండే, బీజేపీలో చేరాడు, కేసు లేదు, కేసు కదలడం లేదు కదా. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం కూడా ఇచ్చింది. 25 మంది ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరితే 22 మంది మీద కేసు కదలడం లేదు, దాదాపు ఆగిపోయాయి. అంటే ఇందులో కొంతమంది మీద అయితే కేసులు క్లోజ్ అయ్యాయి కూడా. మిగతా వారి మీద నడక నడుస్తున్నాయి, ఒక 2 పైన కేసులు నడుస్తున్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశం ఎంపీలుగా ఉన్న వారిపైన మీ జీవీఎల్ నరసింహారావు విచారణ జరుపుకోని లెటర్ రాశారు కదా. ఇప్పుడు వాళ్ళే మీ అభ్యర్థులు అయ్యారు కదా. సో ఇది కళ్ళ ముందు కనబడుతుంది. బెంగాల్లో సువేందు అధికారి పైన కేంద్రం కేసులు లేవా? మీరు మీ పార్టీ బీజేపీ శాసనసభాపక్ష నేత అయినా కదా, దాని మీద కేసు లేదు కదా. అశోక్ చవాన్ పైన మీరే పార్లమెంట్లో చెప్పారు కదా అవినీతి పరుడు ఆదర్శ సొసైటీని. అతను బీజేపీ ఎంపీ స్టార్ క్యాంపెయినర్గా మారలేదా? అందువల్ల అవినీతి గురించి మాట్లాడితే ఇంత పారాడాక్స్ మన కళ్ళ ముందు ఉంది కదా.